ఇప్పుడు మా నాన్న వచ్చేసి మన బండి మీద మా ఫస్ట్ స్టాప్ దగ్గర రొట్టెని తీసుకెళ్తుంటాం. మా నాన్న అయితే హెవీ డ్రైవర్ భయ్యో, గట్టిగా డ్రైవ్ చేస్తాడు. అసలుకి చూస్తున్నారు కదా, అసలు అది లేదు ఇది లేదు డ్రైవ్ చేస్తూనే ఉంటాడు, మంచి కొడతాడు. ఇది వచ్చేసి నేను ఎక్కాల్సిన బస్ స్టాప్. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్సు వచ్చింది అంటే ఆరామ్సే బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇంకా మా బస్సులో టికెట్ చెక్ ఇదైనా డీలక్స్ కదా, ఇక్కడ అందరూ తీసుకునే ఉంటారు. సక్సెస్ఫుల్గా ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేవరకు దాని అమ్మ జీవితం, మధ్యలో ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ చూసుకొని ముందుకు వచ్చేవరకు ఆహా, నాకు చెప్పాలంటే ఈ అమ్మ ట్రైన్ మిస్ అయిద్దేమో అనుకున్నాం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ ట్రైన్ లేట్ ఉండటం వల్ల నాకు ఇప్పుడు ఈ ట్రైన్ దొరుకుతుంది. లేదు అంటే గోవింద ట్రైన్. రైల్వే స్టేషన్ అంతా రైల్వేషన్లో ఉన్నట్టుంది. ఇది వచ్చేసి మా ఖమ్మం రైల్వే స్టేషన్. ప్రజెంట్ ఖాళీ. ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది, ఇంకోటి ఏదో ట్రైన్ వస్తుంది. వచ్చేసింది మన ట్రైన్, నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అహ్మదాబాద్ నుంచి అది చెన్నై వెళ్తుంది. మనం ఈ ట్రైన్లో ప్రజెంట్ వచ్చేసి ఖమ్మం టు తిరుపతి వెళ్ళాలి, కానీ మధ్యలో ఇది గూడూరు నుంచి కట్ అయిపోతుంది. సో మనం ఈ ట్రైన్లో ప్రజెంట్ గూడూరు వరకే వెళ్తాం. గూడూరు వెళ్ళే వరకు ఇది అటు ఇటు కాకుండా మార్నింగ్ 2:33 అలా అవుతుంది. అవి చూడండి అహ్మదాబాద్. దీనికి ఇంకా దరిద్రం ఏంటంటే రిజర్వేషన్ మొత్తం ఎక్కువ, మ్యాక్సిమం 80% వచ్చేసి ఏసీ కోచ్లే ఉన్నాయి. రిమైనింగ్ మాత్రమే ఈ స్లీపర్ అయినా లేకుంటే ఇంకా జనరల్ ఉన్నాయి. స్లీపర్ మొత్తం పీకి ఉన్నది 5 కోచ్లు. మనది వచ్చేసి S3 ప్రజెంట్. సో వచ్చిందా, ఇది ముందుకు వెళ్ళిపోతారా. మన కోచ్ వచ్చేసింది. మన కోచ్ S3. మా దోస్తు గారు డిన్నర్ కంప్లీటెడ్. చపాతి మా వాడు తీసుకొచ్చాడు. సో ట్రైన్ కనిపిస్తలేదు కానీ భయ్యా ఈ అమ్మ కొట్టుడు కొడుతుంది. 120 మినిమంలో ఉన్నట్టుంది. ఇది యాక్చువల్లీ మైబాద్ నుంచి ఖమ్మం రావడానికి 60 కిలోమీటర్స్ 30 మినిట్స్లోనే వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 130 దగ్గర కొడుతుంది బండిని. ఇక్కడ వచ్చి కనిపిస్తలేదు కానీ 130లో పోతుంది బండి అయితే. వచ్చేసాం విజయవాడ వచ్చేసాం. ప్రజెంట్ మా బండి విజయవాడ వచ్చేసింది. యాక్చువల్ టైం అయితే ఇది 9:30 వరకు రావాలి, కానీ 9:40 అయింది. కానీ బండి ఆల్మోస్ట్ 40 మినిట్స్ కన్నా బిఫోరే వచ్చేసింది. 40 మినిట్స్ కన్నా బిఫోర్ వచ్చేసి స్టేషన్ బయటనే వదిలేసిండు. తీసుకొచ్చి స్టేషన్ బయట వదిలేసి ఇప్పటి వరకు ఉంచేసి దీని టైం అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు. అట్లా ఉంది దీని పరిస్థితి. యాక్చువల్లీ తెలుగు స్టేట్స్కి రావడం కన్నా ముందు వరకు కూడా 2 గంటలు లేట్ నడిచింది బండి. ఒక్కసారి తెలుగు స్టేట్స్కి వచ్చిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఇక్కడ ఏ ట్రాఫిక్ లేకుండా మొత్తం చూడండి. తెలుగు స్టేట్స్లోని ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్నిటికీ మంచిగా వదిలేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా గూడూరు జంక్షన్కి వచ్చేసినాం. ఒక 10 నిమిషాలు లేట్ అంతే. తీసి అన్ని బ్యాగ్లో పెట్టేసి
ఇప్పుడు ఇక్కడ నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయాలి. కేరళ ఎక్స్ప్రెస్ తీసుకుందాం అనుకున్నాం, జస్ట్ 2 నిమిషాలు దీని పక్కన వెళ్ళిపోతుంది బండి. అది ఇంత నైట్ టైంలో గూడూరు 13 మంది అలా ఆయన 4 గంటల బస్సు ఇక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ మేము వేరే ట్రైన్ బుక్ చేసుకున్నాం. అది కూడా సింపుల్, జస్ట్ యూటీఎస్ యాప్ యూజ్ చేసి. గూడూరు నుంచి ఇప్పుడు శేషాద్రి ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నాం. నార్మల్ జనరల్ టికెట్ అంతే. ఇప్పుడు ఇందులోని స్లీపర్ ఎక్కేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. లేదు అంటే కష్టమే అని చెప్పేసి ఇంకా సక్సెస్ఫుల్లీ రీచ్ టు తిరుపతి శేషాద్రి ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్. శేషాద్రి ఎక్స్ప్రెస్లో నార్మల్ జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లో దొబ్బేసిన. ఇక్కడ వరకు వచ్చినాం ఆటోలోని. రైల్వే స్టేషన్ నుంచి 50 రూపీస్. ఇక్కడ వచ్చేసి లగేజ్ ఇంతకుముందు ఇక్కడ నుండి వెళ్ళేది, ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్చేశారు. హియర్ కమ్స్ అవర్ ది గ్రేట్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుండి కాలినడకని ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక